బెంగళూరు నగరం యొక్క మెరిసే రోడ్ల మధ్యలో ఒక అమ్మాయిల హాస్టల్ నిలిచి ఉండేది. అది బయట నుండి చూస్తే ఏదో లగ్జరీ రిసార్ట్లాగా కనిపించేది. ఎత్తైన గోడలు, మెరిసే గేటు, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే సెక్యూరిటీ గార్డ్ మరియు పచ్చని లాన్లు. నగరం యొక్క ధనిక కుటుంబాల అమ్మాయిలు మరియు దూరపు చిన్న పట్టణాల నుండి వచ్చిన కలలు కనే అమ్మాయిలు ఇక్కడే ఉండేవారు. తల్లిదండ్రులు దూరంగా కూర్చుని సుఖనిద్రలో ఉండేవారు. ఎందుకంటే వారికి తమ కూతురు అత్యంత సురక్షితమైన ప్రదేశంలో ఉందని అనిపించేది. కాని ఈ అందమైన భవనం లోపల ఒక లోతైన చీకటి దాగి ఉండేది. ఒక అలాంటి నల్ల నిజం ఎవరికీ కనిపించనిది. హాస్టల్ వార్డెన్ శ్రీమతి రేఖా మెహతా, 40 దాటిన వయస్సు, ఎల్లప్పుడూ సారీలో చుట్టుకొని ఉండేది. ముఖంపై స్వల్ప నవ్వు మరియు మాట్లాడే తీరులో అంత మధురం ఉండేది. ఏ కొత్తమ్మాయి అయినా వెంటనే ఆమె నమ్మకాన్ని గెలుచుకునేది. ఆమె ప్రతి అమ్మాయిని అడిగేది, బేటా, భోజనం బాగుందా? చదువులో ఏమైనా ఇబ్బందుందా? ఇంట్లో వాళ్లంతా బాగున్నారా? ఆమె ఆ ఆందోళన అంతా నిజంగా కనిపించేది. ఎవరూ అనుమానించేవారు కాదు. కాని ఇది కేవలం ఒక ముసుగు మాత్రమే. నిజానికి రేఖా మెహతా ఒక పెద్ద మరియు సంఘటిత గ్యాంగ్ యొక్క ప్రధాన కండ. ఆమె ఎంచుకొని ఆ చిన్న పట్టణాల నుండి వచ్చిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునేది. వీరి కలలు పెద్దవి, కాని జేబులు ఖాళీ. గ్లామర్ యొక్క మెరుపు వారిని తమవైపు ఆకర్షించేది. ముందు ఆమె వారి నమ్మకాన్ని గెలుచుకునేది. తర్వాత నెమ్మదిగా మాటల్లోనే పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయం చేస్తానని ఆశ చూపేది. బేటా, నాకు తెలిసిన ఒక చాలా పెద్ద డైరెక్టర్ ఉన్నారు. ఆయన కొత్త అమ్మాయిలకు అవకాశాలిస్తారు. నీ అందమైన ముఖం చూసి నాకు అనిపించింది, నీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి మాటలతో ఆమె అమ్మాయిలను తన ఉచ్చులో పడవేసేది. తరువాత నిజమైన ఆట మొదలయ్యేది. ఏదో వీకెండ్లో నెట్వర్కింగ్ పార్టీ అనే సాకుతో అమ్మాయిని నగరం బయట ఏదో ఫామ్ హౌస్ లేదా పెంట్ హౌస్కు తీసుకెళ్లేవారు. అక్కడ ఉండేవారు నగరం యొక్క ప్రభావశాలులు, బిజినెస్మెన్, ప్రొడ్యూసర్లు, రాజకీయవేత్తల బంధువులు. వాతావరణంలో మద్యం బాటిళ్లు, ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన మరియు గట్టిగా నవ్వులు. అమ్మాయి గ్లాస్లో ఏదో కలిపి ఇచ్చేవారు. కొద్దిసేపట్లో ఆమె మైకం పోయేది. తర్వాత మొదలయ్యేది ఫోటోలు మరియు వీడియోలు, అశ్లీల స్థితిలో. మరుసటి రోజు అమ్మాయి మేలుకున్నప్పుడు ఆ ఫోటోలు ఆమె ముందు పెట్టేవారు. ఇవి ఎవరికైనా పంపితే నీ భవిష్యత్తు ఖతం, కుటుంబం గౌరవం ఖతం అని బెదిరించేవారు. తర్వాత మొదలయ్యేది బ్లాక్ మెయిలింగ్. కొన్నిసార్లు డబ్బులు డిమాండ్ చేసేవారు. కొన్నిసార్లు మళ్లీ ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్లమని బలవంతం చేసేవారు. చాలా అమ్మాయిలు లోపల పగిలిపోయేవారు. కొందరు నోరు మూసుకొని డబ్బులు పంపుతూ ఉండేవారు. కొందరు బలవంతంలో ఆజ్ఞలు పాటించేవారు. ఒక అమ్మాయి గూడు అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కాని ఆ కేసును దబ్బేశారు. హాస్టల్ యొక్క మందమైన గోడలు బయటి ప్రపంచం నుండి ప్రతిధ్వనిని ఆపేవి. ఈ హాస్టల్ పేరు సురభి గర్ల్స్ రెసిడెన్స్. గత కొన్ని నెలలుగా పోలీసులకు కొన్ని అనామక సమాచారాలు అందుతున్నాయి. ఎవరో ఫోన్ చేసి అక్కడ ఏదో సరిగా లేదని చెప్పేవారు. అమ్మాయిలు అకస్మాత్తుగా ధనవంతులవుతున్నారు లేదా డిప్రెషన్లో పడుతున్నారు. కాని పోలీసులు విచారణకు వెళ్లినప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడేవారు కాదు. అమ్మాయిలు భయంతో వణుకుతూ అంతా బాగుంది సార్ అనేవారు. సెక్యూరిటీ అంత కఠినంగా ఉండేది. వార్డెన్ అనుమతి లేకుండా ఎవరూ లోపలికి రాలేవారు. కేస్ ఫైల్ ఐపీఎస్ అధికారిని నేహా శర్మ వద్దకు చేరింది. నేహా నగరంలోనే అతి తక్కువ వయసు ఐపీఎస్. తీక్షణమైన మేధస్సు, కఠిన నిర్ణయాలు మరియు నేరస్తుల ముందు ఎన్నటికీ వంగనిది. ఆమె పేరు వినగానే పెద్ద పెద్ద నేరస్తులు వణికిపోతారు. ఆమె ఫైల్ చదివినప్పుడు కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత తన బృందాన్ని పిలిచింది. ఈ హాస్టల్లో ఏదో చాలా తప్పు జరుగుతోంది. కాని మన వద్ద ఎలాంటి ఠోసమైన ఆధారాలు లేవు, ఎలాంటి సాక్షులూ లేవు. బృందం ప్రయత్నించింది. బయట నుండి నిఘా పెట్టారు. కొన్ని అమ్మాయిలతో మాట్లాడే ప్రయత్నించేశారు. కాని ఏమీ బయటపడలేదు. ఒక సాయంత్రం నేహా తన సీనియర్ అధికారి శ్రీ రాఘవన్ సార్ గదిలోకి వెళ్ళింది. సార్, మనమేదో చెయ్యాలి. నాకు అనిపిస్తోంది, అక్కడ అమ్మాయిలు ప్రమాదంలో ఉన్నారు. మనమిలా నిశ్శబ్దంగా కూర్చోలేం. రాఘవన్ సార్ లోతుగా నిట్టూర్చారు. నేహా, నాకు అర్థమవుతోంది. కాని ఆధారాలు లేకుండా మనమక్కడ దాడి చేస్తే, ఏమీ దొరకకపోతే డిపార్ట్మెంట్ గౌరవం పోతుంది. పైనుండి రాజకీయ ఒత్తిడి కూడా వస్తుంది. ఇది నగరంలోనే అత్యంత ప్రసిద్ధ హాస్టల్. నేహా కొద్దిసేపు ఆలోచించింది. తర్వాత ఆమె కళ్లల్లో ఒక మెరుపు వచ్చింది. సార్, బయట నుండి సాక్షి దొరకడం లేదంటే నేను లోపలి నుండి సాక్షిని అవుతాను. రాఘవన్ సార్ ఆశ్చర్యపోయారు. అర్థం నేను ఒక సాధారణ విద్యార్థినిగా మారి హాస్టల్లో ఉండి మొత్తం వ్యవస్థను అర్థం చేసుకొని ఆధారాలు సేకరిస్తాను.
రాఘవన్ సార్ నిరాకరించే ప్రయత్నం చేశారు. ఇది చాలా ప్రమాదకరం నేహా, నీ గుర్పు బయటపడితే ప్రాణాలకు ముప్పు ఉండవచ్చు. కాని నేహా వినలేదు. సర్, మనం ఈ యూనిఫాం ధరించింది కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కాదు. ఆ అమ్మాయిలకు న్యాయం కావాలి. నన్ను ఇది చెయ్యనివ్వండి. ఆమె దృఢనిశ్చయాన్ని చూసి రాఘవన్ సార్ ఒప్పుకున్నారు. సరే, కాని నువ్వు ఒంటరిగా ఉండవు. మన బృందం 24 గంటలు నిఘా ఉంచుతుంది. నీ వద్ద పానిక్ బటన్ ఉంటుంది. కొద్దిగా ముప్పు అనిపిస్తే వెంటనే నొక్కు. మరుసటి వారం నేహా తనను తాను పూర్తిగా మార్చుకుంది. కఠిన ఐపీఎస్ అధికారిని స్థానంలో ఇప్పుడొక సాధారణంగా కనిపించే, కొంచెం భయపడే అమ్మాయి ఉంది. పేరు పెట్టుకుంది రియాసింగ్. చిన్న పట్టణం నుండి వచ్చిన బీకాం చదువుతున్నది. కలలు పెద్దవి, కాని ఆత్మవిశ్వాసం తక్కువ. నకిలీ డాక్యుమెంట్లు, కాలేజ్ ఐడీ అంతా పర్ఫెక్ట్గా తయారుచేశారు. సల్వార్ సూట్ మరియు దుప్పటా, జుట్టులో సాధారణ క్లచర్, ముఖంపై స్వల్ప మేకప్. ఆమె హాస్టల్ గేట్ వద్దకు చేరుకున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇది నేరస్థుడి భయం కాదు, పట్టుకోబడకపోవడం యొక్క భయం. శ్రీమతి మెహతా ఆఫీసులో ఆమెను పిలిచారు. కళ్లద్దాలపైనుండి చూసి నవ్వాలు. రా రియాబేటా, కూర్చో. మొదటిసారి నగరంలోకి వచ్చావు కదా, భయపడకు. ఇది నీ రెండవ ఇల్లు. ఏ ఇబ్బంది ఉంటే నేరుగా నా దగ్గరకురా. ఆమె గొంతులో అంత హూనముండేది, ఎవరూ అనుమానించలేవారు. రియాకు రూమ్ నంబర్ 24 కేటాయించారు. ఆమె రూమ్మేట్ నేహా, చురుకైనది, ఫ్యాషన్ ప్రియురాలు, పార్టీలకు ఇష్టపడేది. హాయ్, నేను నేహా, నువ్వు రియా. చిన్నపట్టణం నుండి వచ్చావు, చిల్ యార్, ఇక్కడ అంతా త్వరగా సెట్ అవుతుంది. రియా నవ్వుతూ సమాధానమిచ్చింది. నెమ్మదిగా ఆమె హాస్టల్ రోజువారీ జీవితంలో కలిసిపోయేసాగింది. కాలేజీకు వెళ్లేది, లైబ్రరీలో కూర్చునేది, ఇతర అమ్మాయిలతో మాట్లాడేది. కాని ఆమె కళ్ళు ప్రతి చిన్న పెద్ద విషయంపై ఉండేవి. ఎవరు అర్ధరాత్రి బయటకు వెళతారు, ఎవరు అకస్మాత్తుగా ఖరీదైన ఫోన్లు లేదా బట్టలు తెస్తారు, శ్రీమతి మెహతా ఎవరితో ప్రత్యేకంగా మాట్లాడుతారు. త్వరలోనే ఆమెకు అర్థమైంది, హాస్టల్లో 2 రకాల అమ్మాయిలు ఉన్నారు. ఒకరు కేవలం చదువుకునేవారు, మరొకరు వార్డెన్కు ప్రత్యేకమైన అమ్మాయిలు. ఆ ప్రత్యేక అమ్మాయిలు ఎల్లప్పుడూ మంచి బట్టల్లో, ఖరీదైన గ్యాడ్జెట్లతో మరియు వీకెండ్లలో అర్ధరాత్రి బయటకు వెళ్తారు. రియా ఉద్దేశపూర్వకంగా తన మాటల్లో గ్లామర్ ప్రపంచంలోకి వెళ్లాలని చూపించడం మొదలుపెట్టింది. డబ్బు ఇబ్బంది గురించి ఏడ్చింది. నేహాతో స్నేహం పెంచుకుంది. ఒకరోజు విచారంగా, యార్, ఇంటి నుండి వచ్చే డబ్బులతో గడవడం కష్టంగా ఉంది. కాశీ ఏదో మంచి పార్ట్ టైం జాబ్ దొరికితే బాగుండు అంది. నేహా అంది, టెన్షన్ తీసుకోకు, నేను వార్డెన్ మ్యామ్తో మాట్లాడుతాను. ఆమెకు చాలా రీచుంది. తనకు ఇష్టమైన అమ్మాయిలకు చాలా సహాయం చేస్తుంది. రియాకు తెలుసు, ఇప్పుడు ఉచ్చు తనపైన వేయబోతున్నారు. కొన్ని రోజుల తర్వాత నేహా మాట పనిచేసింది. శ్రీమతి మెహతా రియాను తన ఆఫీసుకు పిలిచారు. ఎల్లప్పుడూలాగే ముఖంపై ఆ మధుర నవ్వు. రియా బేటా, నీకు కొంచెం అదనపు ఆదాయం కావాలని విన్నాను. రియా తలవంచుకొని స్వల్పంగా అవునన్నట్టు తల ఊపింది. అవును మ్యామ్, ఇంటి పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏదైనా మంచి అవకాశం దొరికితే. శ్రీమతి మెహతా కళ్లల్లో ఒక మెరుపు వచ్చింది. చూడు, నేను నా అమ్మాయిలను ఎల్లప్పుడూ సహాయం చేస్తాను. నాకు చాలా సన్నిహితమైన స్నేహితుడున్నాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ మరియు ఫిల్మ్ ప్రొడక్షన్లో కూడా చేయి పెట్టాలనుకుంటున్నాడు. ఆయన ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం తాజా ముఖాలు వెదుగుతున్నాడు. నీ ఫోటోలు ఆయనకు చూపించాను. నీవు ఆయనకు చాలా నచ్చావు. రియా ఉద్దేశపూర్వకంగా కళ్ళు విశాలం చేసింది. ఏదో పెద్ద కల నిజమవుతున్నట్టు. నిజంగానా మ్యామ్, నేనేం చెయ్యాలి? శ్రీమతి మెహతా నవ్వుతూ అంది. ఈ వీకెండ్లో ఒక చిన్న గెట్ టుగెదర్ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. అంతకంటే మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుదాం. అక్కడ ఆయన నిన్ను కలుస్తారు. బాగా సిద్ధమైరా. నేహా నీకు సహాయం చేస్తుంది. రిలాక్స్గా మాట్లాడు. ఇంప్రెస్ చే. అవకాశం చేజోలంచి పోనీయకు. రియా ధన్యవాదాలు చెప్పి బయటకు వచ్చేటప్పుడు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇప్పుడు ఆట నిజమైన రంగు చూపించబోతోంది. శనివారం సాయంత్రం రియా ఒక సాధారణ కాని ఆకర్షణీయమైన కుర్తీ ధరించింది. నేహా ఆమె జుట్టు సెట్ చేసి లైట్ మేకప్ వేసింది. వాయార్, ఈరోజు నువ్వు కిల్లర్లాగున్నావ్. చూడు, వాళ్ళు నిన్ను చూడగానే సైన్ చేస్తారు. నేహా కళ్లలో ఉత్సాహం ఉండేది. కాని రియాకు ఆ ఉత్సాహం వెనక భయం కూడా కనిపించింది. కారు హాస్టల్ బయట ఆగింది. శ్రీమతి మెహతా తనతోనే ఉన్నారు. నగరం బయట ఒక సానమైన విల్లా. బయట లగ్జరీ కార్లు నిలిచి ఉన్నాయి. లోపలికి వెళ్తే గట్టి మ్యూజిక్, మద్యం వాసన మరియు గట్టి నవ్వులు. శ్రీమతి మెహతా రియాను 50 దాటిన ఒక వ్యక్తితో పరిచయం చేశారు. మిస్టర్ గుప్తా. బొద్దుగా ఉన్న శరీరం, ఖరీదైన సూట్, మెడలో మందమైన చైన్. ఆయన దృష్టి రియాపై పడింది. అవునా, ఇదే ఆ కొత్తమ్మాయా? చాలా అందంగా ఉన్నావు బేటా, మెహతాజీ సరిగ్గా చెప్పారు. ఆయన చేతులు కలిపారు, కాని చేయి కొంచెం ఎక్కువసేపు పట్టుకుని ఉంచారు. రియాకు అసహ్యంగా అనిపించింది, కాని ముఖంపై నవ్వు నిలబెట్టుకుంది. మాటలు మొదలయ్యాయి. సినిమాల గురించి, మోడలింగ్ గురించి, విజయం గురించి.
వెయిటర్ ఒక డ్రింక్ తెచ్చాడు. రియా ఒక గ్లాస్ చేతిలోకి తీసుకుంది. కాని అవకాశం దొరికినప్పుడు దాని పక్కనే ఉన్న పూలకుండలో ఖాళీ చేసింది. మొత్తం సాయంత్రం ఆమె మైకంలో ఉన్నట్టు నటించింది. స్వల్పంగా తూలుతూ, మూర్ఖంగా నవ్వుతూ. మిస్టర్ గుప్తా మరియు శ్రీమతి మెహతా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వారికనిపించింది చేప ఉచ్చిలో పడింది. రియా మూల నుండి నేహాను చూసింది. నేహా మరొక వ్యక్తితో ఉంది. ఆమె చాలా మైకంలో కనిపించింది. ఆ వ్యక్తి ఆమె చేయి పట్టుకుని పై అంతస్తుకు తీసుకెళ్తున్నాడు. నేహా వ్యతిరేటించే ప్రయత్నం చేసింది. కాని గొంతు బలహీనంగా ఉంది. రియా రక్తం మరిగింది. ఆమె మనసు వెంటనే మధ్యలో దూకాలనిపించింది. కాని ఆమె ఆగింది. ఇప్పుడేదైనా చేస్తే మొత్తం ప్లాన్ నాశనమవుతుంది. ఆమెకు ఓపిక పాటించాల్సి ఉంది. అర్ధరాత్రి అందరూ తిరిగి హాస్టల్కు వచ్చినప్పుడు నేహా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమె నడవలేకపోతోంది. రియా ఆమెకు ఆసరా ఇచ్చి గదివరకు తీసుకెళ్ళింది. నేహా మంచంమీద పడగానే ఏడుస్తూ ఏడుస్తూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. రియా, నేను తప్పు చేశాను. రియా ఆమెను గట్టిగా హత్తుకుంది. ఏమైంది నేహా, చెప్పు. కాని నేహా కేవలం ఏడుస్తూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత అలసిపోయి నిద్రపోయింది. రియా రాత్రంతా మేల్కొనే ఉంది. ఆమెలో కోపం మరిగి పొంగుతోంది. ఇక చాలు ఎదురుచూపు. మరుసటి రోజు శ్రీమతి మెహతా రియాను మళ్లీ పిలిచారు. మిస్టర్ గుప్తా నీపై చాలా ఆకట్టుకున్నారు. ఆయన నిన్ను తమ వెబ్ సిరీస్లో మెయిన్ రోల్ ఇవ్వాలనుకుంటున్నారు. కానీ బేటా, ఈ ఇండస్ట్రీలో విజయవంతం కావాలంటే కొంచెం రాజీ పడాలి. ఆయన నిన్ను ఒంటరిగా కలవాలనుకుంటున్నారు. ఈ రాత్రి ఇక్కడే, నీ గదిలో. రియా భయపడినట్టు నటించింది. కాని వామ్, హాస్టల్లో అబ్బాయిలు రావడం? శ్రీమతి మెహతా నవ్వారు. ఆ ఆందోళన వద్దు. అంతా నేను చూసుకుంటాను. కేవలం తలుపు తెరిచి ఉంచు. ఇది నీ జీవితాన్ని మార్చే అవకాశం. రియా అవునన్నట్టు తల ఊపింది. గదికి తిరిగివచ్చి తన హిడెన్ ఇయర్పీస్పై స్వల్పంగా డగ్గింది. బయట ఉన్న బృందానికి సిగ్నల్. ఈ రాత్రి యాక్షన్ జరుగుతుంది. ఆమె గదిని సిద్ధం చేసింది. పుస్తకాల అడ్డల్లో చిన్న కెమెరాలు, గోడపై ఉన్న పెయింటింగ్ వెనక మరొకటి. టీషర్ట్ లోపల బాడీ క్యామ్. ప్రతి కోణం నుండి రికార్డింగ్ జరుగుతోంది. రాత్రి 11 గంటలు కావస్తోంది. హాస్టల్లో నిశ్శబ్దం. రియా మంచంమీద కూర్చుని ఎదురుచూస్తోంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాని ఇది భయం కాదు, యాక్షన్ యొక్క ధడకన్. ఖచ్చితంగా 11 గంటలకు తలుపుపై స్వల్ప నాక్. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి వచ్చింది 26-27 ఏళ్ల అబ్బాయి. స్మార్ట్ లుక్, ఖరీదైన పర్ఫ్యూమ్, ముఖంపై ఆత్మవిశ్వాసం. హాయ్, నేను ఆరవ్. మెహతా మ్యామ్ పంపారు. అతను నవ్వాడు మరియు తలుపు మూసేశాడు. రియా మంచం మూలను ఒదిగి కూర్చుంది. గొంతు వణుకుతూ, మీరిక్కడేం చేస్తున్నారు? ఆరవ్ నవ్వాడు. భయపడకు స్వీట్హార్ట్, నిన్ను స్టార్ చేయడానికి వచ్చాను. కేవలం కొంచెం సహకారమివ్వాలి. అతను నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు. షర్ట్ బటన్లు విప్పుతూ, నువ్వు చాలా హాట్గా ఉన్నావ్. ఈ రోజు తర్వాత నీ అదృష్టం మెరిసిపోతుంది. రియా మౌనంగా ఉంది. ఆమె శ్వాసలు వేగంగా ఉన్నాయి, కాని నియంత్రణలో. ఆరవిప్పుడు పూర్తిగా దగ్గరలో ఉన్నాడు. అతను చేయి చాచాడు రియా భుజం వైపు. అరి ఆ క్షణంలో అంతా మారిపోయింది. రియా చేయి మెరుపులాగా కదిలింది. ఆమె ఆరవ్ మణికట్టు పట్టుకుని ఒక్క ఝటకలో మెలేసింది. ఆరవ్ నోటి నుండి నొప్పి గొంతుక వచ్చింది. తరువాతి సెకండ్లో రియా లేచి నిలబడింది. ఆమె మరొక చేయి ఆరవ్ మెడపై. ఒక్క దెబ్బతో అతన్ని గోడకు ఆంచింది. ఆరవ్ కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా మారాయి. నువ్వు ఎవరు? రియా పెదాలపై చల్లని నవ్వు వచ్చింది. ఆమె అతని చెవి దగ్గర వంగి గుసగుసలాడింది. రియా సింగ్ కాదు, ఐపీఎస్ నేహా శర్మ, క్రైమ్ బ్రాంచ్. మరియు నీ మురికి వ్యాపారం ఇక్కడే ముగిసింది. ఆరవ్ ముఖం రంగీగిరిపోయింది. అతని కాళ్లు వణకడం మొదలుపెట్టాయి. అదే సమయంలో గది తలుపు గట్టి శబ్దంతో తెరుచుకుంది. పోలీసు బృందం ఆయుధాలతో లోపలికి దూకింది. పోలీస్, చేతులుపైకి. బయట కారిడార్లో అల్లరి మొదలైంది. మొత్తం భవనాన్ని చుట్టుముట్టారు. పోలీసు గొంతులు గుండెలు బాదుతూ మొత్తం హాస్టల్ మేల్కుంది. కారిడార్లో అమ్మాయిలు తమ గదుల్నుండి బయటకు వస్తున్నారు. కొందరు భయపడి, కొందరు ఆశ్చర్యపోతూ. శ్రీమతి మెహతా తమ గది నుండి పరుక్కుంటూ వచ్చారు. సారీ సంభాలిస్తూ ముఖం పాలిపోయింది. ఆమె దృష్టి నేహాపై పడినప్పుడు, ఇప్పుడు పూర్తి యూనిఫాం లేకపోయినా అధికారపూర్వితమైన భంగిమలో నిలబడి ఉన్నది. ఆమె కళ్ళు విశాలంగా మారాయి. ఇది ఏం జరుగుతోంది? మీరెవరు? ఆమె గొంతు వణుకుతోంది. నేహా చల్లని దృష్టితో ఆమెను చూసింది. శ్రీమతి రేఖా మెహతా, మీరు అరెస్టయ్యారు. మానవ అక్రమ ట్రాఫికింగ్, బ్లాక్మెయిలింగ్, అప్రాప్త వయ అమ్మాయిల శోషణ మరియు సంఘటిత నేరం ఆరోపణల కింద. శ్రీమతి మెహతా వెనక్కి తగ్గాలని ప్రయత్నించారు. కాని ఇద్దరు మహిళా కానిస్టేబుల్లో ఆమెను పట్టుకున్నారు. ఆమె ముఖం ఇప్పుడు ఆ మధుర నవ్వు ఉన్నది కాదు, కేవలం భయం మరియు కోపం. ఇది అబద్ధం, అంతా అబద్ధం. మీ వద్ద నా వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవు. ఆమె అరవడం మొదలుపెట్టారు. నేహా నవ్వింది. ఆధారాలు మీ ఆఫీసులో ఉన్న ల్యాప్టాప్ మరియు హార్డ్ డిస్క్లో ఉన్నాయి. వందలాది అమ్మాయిల అశ్లీల వీడియోలు మరియు ఫోటోలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు మీరు లక్షల రూపాయలు తీసుకున్నాలని చూపిస్తున్నాయి. మరియు ఈ రాత్రి మొత్తం వీడియో, ఆరవ్ మీ ఆదేశంతో రావడం, అతని ప్రవర్తన, అంతా రికార్డయ్యుంది. శ్రీమతి మెహతా నోటి నుండి కేవలం హడావిడి మాత్రమే వచ్చింది. ఆమె కాళ్లు తడబడుతున్నాయి. పోలీసు బృందం వేగంగా పనిచేస్తోంది. ఆఫీస్ తాళం పగలగొట్టారు. అల్మరాలు తెరిచారు.
ఒక దాచిన లాకర్ నుండి పెన్డ్రైవ్లు, హార్డ్ డిస్కులు, నగదు బండిళ్లు అంతా స్వాధీనం చేసుకుంటున్నారు. గతంలో ఈ ఉచ్చులో పడిన కొన్ని అమ్మాయిలు ఇప్పుడు ఏడుస్తూ బయటకు వస్తున్నారు. ఒక్కొక్కరిగా పోలీసులకు స్టేట్మెంట్లివ్వడం మొదలుపెట్టారు. భయం యొక్క ఆనకడ్డ పగలిపోయింది. ఇక ఎవరూ వారిని నిశ్శబ్దం చేయలేరు. నేహా గది నుండి బయటకు వచ్చింది. ఆరవ్కి సంకెడ్డు వేశారు. అతను తలవంచుకొని నిలబడి ఉన్నాడు. ఇంకా నమ్మలేకపోతున్నాడు. కొద్దిసేపటి క్రితం భయపడినట్టు కనిపించిన అమ్మాయి ఇంత ప్రమాదకరమైందని. నేహా అతని దగ్గరకు వెళ్ళింది. మీలాంటివాళ్లు డబ్బు మరియు పలుకునౌతం అంతా కొనగలదని అనుకుంటారు. కాని ఈరోజు మీకు తెలిసింది కదా న్యాయం ధర ఏమిటని. ఆరవ్ ఏమీ మాట్లాడ్లేదు. కేవలం నేలవైపు చూస్తూ ఉన్నాడు. క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో గందరగోళం మొదలైంది. కొన్ని ప్రభావితమైన వ్యక్తుల పేర్లు కూడా బయటపడుతున్నాయి. పోలీసులకు ముందే కొన్ని ఫోన్ నంబర్లు మరియు పేర్లు ఆ డ్రైవ్ల నుండి దొరికాయి. నేహా బృందం వెంకనే ఇతర నగరాల పోలీసులతో సంప్రదించింది. పార్టీలో కలిసిన మిస్టర్ గుప్తా అరెస్టు కోసం దాడులు మొదలయ్యాయి. మొత్తం నెట్వర్క్ కంపించింది. సంవత్సరాలుగా ఈ మురికిలో మునిగి ఉన్నవారి నిద్రపోయింది. హాస్టల్ అమ్మాయిలిప్పుడు ఒక్కొక్కరుగా నేహా దగ్గరకొస్తున్నారు. కొందరు గట్టిగా హత్తుకుని ఏడుస్తున్నారు. కొందరు థ్యాంక్యూ అంటున్నారు. నేహా ఇంకా రియా బట్టల్లోనే ఉంది. వారిని ఓదారుస్తోంది. ఇక భయపడకండి. ఎవరూ మీకేమీ చేయలేరు. మనందరం మీతో ఉన్నాం. అత్యంత పగిలిపోయినట్టు కనిపించిన ఒక అమ్మాయి నేహా చేయి పట్టుకుంది. మ్యామ్, నేను చాలా తప్పులు చేశాను. నాకే మార్గమూ లేదనిపించింది. నేహా ఆమె భుజంపై చేయివేసింది. తప్పు ఆ వ్యక్తులది. మిమ్మల్ని బలవంతం చేసిన వారిది. మీరు బాధితులు, నేరస్తులు కాదు. మేం మీకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. సురక్షిత ప్రదేశంలో ఉంచుతాం. మీ భవిష్యత్తు ఇంకా మిగిలి ఉంది. నేహా తన రూమ్మేట్ నేహా దగ్గరకు వెళ్ళింది. ఆమె మంచం మీద కూర్చొని ఉంది. కళ్ళు వాచిపోయాయి. నేహా ఆమెను గట్టిగా హత్తుకున్నప్పుడు ఆమె బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టింది. సారీ మ్యామ్, నాకు తెలియలేదు. నేను మిమ్మల్ని కూడా. నేహా ఆమెను నిశ్శబ్దం చేసింది. నీకేమీ తెలీదు. నువ్వు కూడా ఈ ఉచ్చులో పడ్డావ్. ఇకంతా బావుంటుంది. నేహా తన నిజమైన పేరు చెప్పింది. నేహా ఆశ్చర్యపోయింది. మీరు ఆ అక్బార్లలో చదివిన ఐపీఎస్ నేహా శర్మ? నేహా నవ్వింది. అవును, అదే. కాని ఈరోజు నుండి నన్ను దీదీ అని పిలుచుకోవచ్చు. ఉదయం కావస్తోంది. హాస్టల్ బయట మీడియా వాహనాలు సమూహంగా ఉన్నాయి. వార్త వ్యాపించిపోయింది. బెంగళూరు ప్రసిద్ధ గర్ల్స్ హాస్టల్లో శోషణ ర్యాకెట్ పట్టుబడింది. ఐపీఎస్ అధికారిని అండర్కవర్ ఆపరేషన్తో మొత్తం గ్యాంగ్ను బయటపెట్టింది. కెమెరాలు నడుస్తున్నాయి. నేహా ఇంకా తన ముఖం చూపలేదు. ఆమె లోపలే ఉంది. అమ్మాయిల స్టేట్మెంట్లు రికార్డ్ చేయిస్తోంది. ప్రతి స్టేట్మెంట్ ఒక కొత్త ఆధారం. శ్రీమతి మెహతాను పోలీస్ జీప్లో ఎక్కిస్తున్నారు. కెమెరాల ఫ్లాష్ లైట్లు ఆమె ముఖంపై పడుతున్నాయి. ఆమె తల వంచుకుని కూర్చుంది. నిన్నటివరకు అమ్మలాగా కనిపించిన స్త్రీ ఈరోజు నేరస్తురాలిగా కనిపిస్తోంది. నేహా బయటకొచ్చింది. మీడియా ఆమెను చుట్టుముట్టింది. మ్యామ్, ఎలా ప్లాన్ చేశారు? ఎంత ప్రమాదం ఉంది? నేహా శాంత స్వరంలో అంది. ఇది నా పని. ఆ అమ్మాయిల భద్రత మరియు న్యాయం కోసం మనం ఈ రిస్క్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ కేసు కోర్టులోకి వెళ్తుంది మరియు నేరస్తులకు శిక్ష తప్పకుండా పడుతుంది. కాని నేహాకు తెలుసు, ఇది కేవలం మొదలు. అలాంటి ఎన్నో హాస్టల్సు, ఎన్నో ర్యాకెట్లు నగరాల్లో నడుస్తున్నాయి. బయట నుండి అంతా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కాని లోపల విషం నిండి ఉంటుంది. ఈ కేసు చాలా ఇతర అమ్మాయిలకు ధైర్యం ఇచ్చింది. మరుసటి కొన్ని రోజుల్లో ఇతర నగరాల నుండి కూడా ఫిర్యాదులు రాసాగాయి. నేహా బృందానికి కొత్త కేసులు రావడం మొదలయ్యింది. హాస్టల్ ఇప్పుడు ఖాళీ అవుతోంది. అమ్మాయిలను వారి కుటుంబాల దగ్గరకు పంపుతున్నారు లేదా సురక్షిత ప్రదేశాలకు షిఫ్ట్ చేస్తున్నారు. కొన్ని అమ్మాయిలు నేహాను కలవడానికి వచ్చారు. మ్యామ్, మీరు మా జీవితాలు కాపాడానని ఎన్నటికీ మరిచిపోం. నేహా కేవలం నవ్వుతూ అంది. మీరు బలంగా అవ్వండి, చదువుకోండి, ముందుకెదగండి, మరియు ఎప్పుడైనా ఇలాంటిది కనిపిస్తే నోరు మూసుకోకండి. కేస్ ఫైల్ మందంగా మారుతోంది. డజన్ల కొద్దీ పేర్లు, వందల ఆధారాలు. కోర్టులో మొదటి విచారణ రోజు హాస్టల్ అమ్మాయిలు చాలామంది సాక్షులుగా వచ్చారు. వారి గొంతులిప్పుడు వణకడం లేదు. శ్రీమతి మెహతా మరియు ఆమె సహచరులు జడ్జి ముందు నిలబడి ఉన్నారు. నేహా కోర్ట్రూం బయట నిలబడి ఉంది. జడ్జి, అరెస్టెడ్ రిమాండ్లో ఉంటారు అన్నప్పుడు నేహా ఊపిరి పీల్చుకుంది. కాని ఇది కేవలం ఒక విజయం. పోరాటం ఇంకా పొడవుగా ఉంది. ఈ మొత్తం ఆపరేషన్ నేహాను లోపల్నుండి మార్చింది. ఆమె ముందు కంటే ఎక్కువ కఠినమైంది. ఇప్పుడామె కేవలం కేసులు సాల్వ్ చేయటమే కాదు, అమ్మాయిలను బలపరచడానికి కూడా ప్రయత్నిస్తోంది. డిపార్ట్మెంట్లో ఆమెకు ప్రశంసలు జరుగుతున్నాయి. సీనియర్ రాఘవన్ సార్ ఆమెను పిలిచారు. నేహా, నువ్వు అద్భుతం చేశావు. కాని మరుసటిసారి ఇంత పెద్ద రిస్క్ తీసుకోకు. నేహా నవ్వుతూ అంది. సార్, ఒక్క అమ్మాయి కూడా ఇలాంటి ఉచ్చులో ఉన్నంతవరకు నేను రిస్క్ తీసుకుంటూనే ఉంటాను. మరియు నగరం మళ్లీ తన వేగంలో పరుగెదగసాగింది. కాని ఇప్పుడు తల్లిదండ్రులు తమ కూతుళ్లను హాస్టల్స్కు పంపేటప్పుడు కొంచెం ఎక్కువ అప్రమత్తంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వారికి తెలుసు, మెరిసే గోడల వెనక ఏమి దాగి ఉండవచ్చును. ఈ కథలోపతి దిగినప్పుడు నేహాకు అర్థమైంది, ఈ ర్యాకెట్ కేవలం ఒక హాస్టల్కు పరిమితం కాదని.
శ్రీమతి మెహతా ల్యాప్టాప్ నుండి దొరికిన ఈమెయిల్స్ మరియు చాట్స్ ఆశ్చర్యకరమైన బహిర్గతాలు చేశాయి. ఇతర నగరాల్లో కూడా అలాంటి సురక్షిత హాస్టల్స్ నడుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై ప్రతి చోటా ఒకే ప్యాటర్న్. బయట నుండి లగ్జరీ, లోపల విషం, వార్డెన్లు వేరవేరు పేర్లతో ఉన్న స్త్రీలు. కాని పద్ధతి ఒక్కటే. నేహా వెంటనే తన బృందాన్ని అలర్ట్ చేసింది. ఇది ఒక పెద్ద నెట్వర్క్. దీన్ని మూలాల నుండి నిర్మూలించాలి. రాఘవన్ సార్ ఉన్నత అధికారులతో మాట్లాడారు. ఇప్పుడు కేసు స్పెషల్ టాస్క్ ఫోర్స్కు అప్పజెప్పారు. నేహాకు లీడ్ చేసే బాధ్యత వచ్చింది. మరుసటి కొన్ని వారాల్లో దేశం యొక్క వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. ముంబైలో ఒక హాస్టల్ నుండి 10 మంది అమ్మాయిలను కాపాడారు. ఢిల్లీలో ఒక వార్డెన్ అరెస్ట్ అయింది. ఆమె వద్ద 50 కంటే ఎక్కువ అమ్మాయిల వీడియోలున్నాయి. ప్రతి అరెస్టుతో నెట్వర్క్ యొక్క మరొక కండ తెగిపోయింది. మీడియాలో ఈ వార్తలు ఆధిపత్యం చేశాయి. మహిళా ఐపీఎస్ నేతృత్వంలో దేశవ్యాప్త శోషణ ర్యాకెట్ బహిర్గతం. కాని ఇది సులువు కాదు. ప్రభావశాలులు పాల్గొని ఉన్నారు. కొందరు పెద్ద బిజినెస్మెన్, 1-2 చిన్న రాజకీయవేత్తలు, ఫిలిం ఇండస్ట్రీలో ప్రసిద్ధ ప్రొడ్యూసర్లు. వారి పేర్లు బయటపడుతున్న కొద్దీ ఒత్తిడి పెరిగింది. నేహాకు బెదిరింపు ఫోన్లు రాసాగాయి. కేసు వెనక్కి తీసుకో, లేకపోతే పరిణామాలు చెడ్డవి ఉంటాయి. ఒక రాత్రి ఆమె కారు దగ్గర సందిగ్ధ వ్యక్తులు కనిపించారు. కాని నేహా భయపడలేదు. ఆమె సెక్యూరిటీ పెంచుకుని పని కొనసాగించింది. ఒత్తిడి ఎంత పెద్దదైతే అంత పెద్ద నిజం దాగి ఉంటుంది. ఆమె తన బృందంతో అనేది. కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. శ్రీమతి మెహతా మరియు ఆమె సహచరులు ఇప్పుడు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. వారి లాయర్లు ప్రతి తేదీకి కొత్త వాదనలు తెస్తారు. ఆధారాలు, అక్రమ మార్గాలు సేకరించారు. అండర్కవర్ ఆపరేషన్కు అనుమతి లేదు. కాని నేహా సన్నద్ధత పూర్తిగా ఉంది. ప్రతి డాక్యుమెంట్, ప్రతి రికార్డింగ్ చట్టబద్ధ పరిధిలో ఉంది. జడ్జి ప్రతిసారీ బెయిల్ తిరస్కరించారు. అమ్మాయిలు సాక్షులుగా కోర్టుకు వచ్చేవారు. వారి ధైర్యాన్ని చూసి నేహాకు ఓదార్పు కలిగేది. ఒకప్పుడు నోరు మూసుకునేలా బలవంతం చేయబడిన అమ్మాయిలు ఈరోజు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఒకరోజు కోర్టు బయట నేహాను కలవడానికి ఒక పాత బాధితురాలు వచ్చింది. పేరు సాన్య. ఆమె 2 సంవత్సరాల క్రితం ఈ ర్యాకెట్లో పడింది. కాని ఏదోలాగా తప్పించుకుంది. మ్యామ్, అప్పుడు నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. భయం ఉండేది. కాని ఈరోజు మీ వల్ల నాకు ధైర్యం వచ్చింది. నేను కూడా సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేహా ఆమెను గట్టిగా హత్తుకుంది. సాన్య సాక్ష్యం కేసును మరింత బలపరిచింది. ఆమె ఆ పార్టీల వివరాలు చెప్పింది. పేర్లు తీసింది, డేతులు చెప్పింది. అంతా ఆధారాలతో సరిపోయింది. నేహా ఇప్పుడు కేవలం పోలీస్ అధికారిని మాత్రమే కాదు, ఆ అమ్మాయిలకు ఆశగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ప్రశంసలు జరుగుతున్నాయి. #బ్రేవ్ వైబ్స్ ట్రెండ్ అవుతోంది. చాలా ఎన్జీఓలు నేహాతో సంప్రదించడం మొదలుపెట్టాయి. ఆమె అమ్మాయిల కోసం అవేర్నెస్ క్యాంపెయిన్లు మొదలుపెట్టాలనుకుంది. మనం కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాదు, రాబోయే నేరాలను ఆపాలి ఆమె అనేది. డిపార్ట్మెంట్ ఆమెకు దీనికోసం స్పెషల్ లీవ్ ఇచ్చింది. నేహా కాలేజీలకు వెళ్లడం మొదలుపెట్టింది. అమ్మాయిలతో మాట్లాడేది. ఎవరైనా ఆశలు చూపిస్తే, పెద్ద కలలు చూపిస్తే ముందు కుటుంబంతో మాట్లాడండి. ఒంటరిగా నిర్ణయం తీసుకోకండి. మరియు ఏదైనా తప్పు అనిపిస్తే నోరు మూసుకోకండి. ఒక సాయంత్రం నేహా తన ఆఫీసులో ఒంటరిగా కూర్చుని ఫైల్స్ చూస్తోంది. అప్పుడు ఫోన్ మోగింది. రెండవ వైపు ఒక అమ్మాయి ఏడుస్తూ గొంతు. మ్యామ్, నేను కోల్కతాలో ఒక హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దయచేసి సహాయం చేయండి. నేహా వెంటనే నోట్ చేసుకుంది. భయపడకు. నీ పేరు, చిరునామా చెప్పకు. కేవలం వివరాలు పంపు. మనం వస్తున్నాం. ఆ రాత్రి నేహా బృందం కోల్కతా వైపు బయల్దేరింది. మళ్ళీ అదే ప్లాన్, మళ్ళీ అదే రిస్క్. కాని ఈసారి నేహా ఒంటరిగా లేదు. ఇప్పుడు చాలా అమ్మాయిలు తామే ముందుకు వచ్చి సమాచారమిస్తున్నారు. నెలల తరబడి కష్టపడిన తర్వాత ఆఖరి బడీ రోజు వచ్చింది. కోర్టు తీర్పు వెలువరించింది. శ్రీమతి మెహతాకు జీవిత ఖైదు, మిస్టర్ గుప్తా మరియు ఆరవ్తో సహా ప్రధాన నిందితులకు 10 ఏళ్ల శిక్ష. మిగతావారికి కూడా పొడవైన శిక్షలు. కోర్టు రూంలో అమ్మాయిలున్నారు. జడ్జి శిక్ష ప్రకటించినప్పుడు చాలా అమ్మాయిల కళ్లల్లో నీళ్లొచ్చాయి. ఇవి ఊరట నీళ్లు. నేహా బయట నిలబడి ఉంది. మీడియా మళ్లీ చుట్టుముట్టింది. మ్యామ్, ఎలా అనిపిస్తోంది? నేహా శాంతంగా అంది. ఈ విజయం ఆ అమ్మాయిలది. నేను కేవలం నా పని చేశాను. తీర్పు తర్వాత నేహాకు గౌరవాలు లభించాయి. రాష్ట్రపతి నుండి అవార్డు, డిపార్ట్మెంట్లో ప్రమోషన్. కాని నేహాకు అతిపెద్ద ఓదార్పు ఆ అమ్మాయిల మెసేజ్ల నుండి వచ్చేది. ఒక అమ్మాయి రాసింది, మ్యామ్, ఈరోజు నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మీ వల్ల నేనాగలేదు. మరొకరు, నేనిప్పుడు నా సొంత ఎన్జీఓ నడుపుతున్నాను. ఇతర అమ్మాయిలకు సహాయం చేస్తున్నాను. నేహా ఈ మెసేజ్లు చదివి నవ్వుతుంది. కాని నేహాకు తెలుసు, ఈ పోరాటం ముగియలేదు. అలాంటి ర్యాకెట్లు మళ్లీ ఏర్పడవచ్చు, కొత్త పద్ధతులతో. అందుకే ఆమె ఇప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కొత్త పోలీసులకు ఇలాంటి కేసులు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతోంది. మహిళా అధికారులను ప్రోత్సహిస్తోంది, పెద్ద రిస్కులు తీసుకోమని. యూనిఫామ్ కేవలం అధికారం కాదు, బాధ్యత.
ఒకరోజు రాఘవన్ సార్ నేహాను పిలిచారు. నేహా, నువ్వు చేసింది చరిత్రలో నిలిచిపోయింది, కాని ఇప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకో. నేహా నవ్వింది. సర్, ఆఖరి అమ్మాయి కూడా సురక్షితంగా ఉండేవరకు విశ్రాంతి తీసుకుంటాను. సర్ తల ఊపారు. వారికి తెలుసు, నేహా ఆగదు. నగరం యొక్క మెరిసే రోడ్లు మళ్లీ అలాగే ఉన్నాయి. కాని ఇప్పుడు తల్లిదండ్రులు తమ కూతుళ్లను హాస్టల్స్కు పంపేటప్పుడు ఎక్కువ ప్రశ్నలడుగుతారు. హాస్టల్ ఎంచుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. అమ్మాయిలు తాము ఎక్కువ అప్రమత్తంగా ఉంటారు. నేహా కథ ఇప్పుడు పుస్తకాల్లో చదువుతున్నారు, పాఠశాలల్లో ప్రేరణగా. మరియు నేహా మళ్లీ ఏదో కొత్త కేసుపై పనిచేస్తోంది. కొత్త యూనిఫాం, కొత్త బేష్, కొత్త సవాలు. ఎందుకంటే ఆమెకు న్యాయం కేవలం ఒక కేసు కాదు, జీవితం. నేహా జీవితం ఇప్పుడు కొత్త దిశలో పయనిస్తోంది. అవార్డుల మెరుపు, మీడియా సుట్టూలు, డిపార్ట్మెంట్ ప్రశంసలు అంతా ఉంది. కాని నేహాకు నిజమైన సంతృప్తి వేరు. ఆమె అమ్మాయిల ముఖాలు గుర్తు చేసుకుంటుంది. వారి కళ్లల్లో మళ్లీ ఆశ మెరిసినవి. చాలా అమ్మాయిలు ఇప్పుడు క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నారు. ఎవరో డాక్టరవ్వడానికి చదువుతున్నారు, ఎవరూ తమ చిన్న బిజినెస్ మొదలుపెట్టారు. ఒక అమ్మాయి నేహాకు లేఖ రాసింది. మ్యామ్, మీరు నా రెండవ అమ్మ. మీరు లేకపోతే నేనీరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. నేహా నిర్ణయించుకుంది, ఇక కేవలం కేసులు పోరాడడం వరకు ఆగదు. ఆమె ఒక ఎన్జీఓ మొదలుపెట్టింది, సురక్షాకా సఫర్. దీని ఉద్దేశ్యం చిన్న నగరాలు మరియు పల్లెటూళ్ల అమ్మాయిలను జాగృతపరచడం. ఆమె తానే గ్రామగ్రామానికి వెళ్తుంది, పాఠశాలల్లో సెమినార్లు నిర్వహిస్తుంది, తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. మీ కూతుళ్లను నగరానికి పంపేటప్పుడు కేవలం హాస్టల్ మెరుపు చూడకండి. అక్కడి వార్డెన్తో మాట్లాడండి, ఇతర అమ్మాయిల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి. మరియు అతి ముఖ్యం, మీ కూతురితో రోజూ మాట్లాడండి. ఆమె అకస్మాత్తుగా నిశ్శబ్దంగా అయితే, ఖరీదైన బట్టలు ధరిస్తే లేదా విచారంగా ఉంటే ప్రశ్నలడగండి. ఎన్జీఓ ఒక హెల్ప్లైన్ కూడా మొదలుపెట్టింది. 24 గంటలు నడిచేది. మొదటి నెలలోనే 100 కాల్స్ వచ్చాయి. కొందరు అమ్మాయిలు కేవలం సలహా అడిగారు, కొందరు ఫిర్యాదు చేశారు. ప్రతి కాల్పై నేహా బృందం యాక్షన్ తీసుకుంది. చాలా చిన్న చిన్న ర్యాకెట్లు పట్టుబడ్డాయి. నేహా ఇప్పుడు ప్రతి ఆపరేషన్లో తాను వెళ్లడం లేదు, కానీ ప్లానింగ్ చేస్తుంది. కొత్త మహిళా అధికారులకు శిక్షణ ఇస్తోంది. భయపడకండి, బేష్ మార్చండి, లోపలికి చొచ్చుకురండి, ఆధారాలు సేకరించండి, న్యాయం అందించండి. ఒకరోజు నేహాకు ఒక పాత కేసు గుర్తొచ్చింది. ఆ మొదటి హాస్టల్ సురభి గర్ల్స్ రెసిడెన్స్. ఇప్పుడా భవనం ఖాళీగా పడి ఉంది. యజమాని దాన్ని అమ్మేశాడు. నేహా అక్కడికి వెళ్ళింది. గేటుపై తాళం వేశారు, కాని జ్ఞాపకాలు తాజాగా ఉన్నాయి. ఆ గది నంబర్ 204. అక్కడ ఆమె రియాగా రాత్రులు గడిపింది. ఆ పార్టీ, ఆ భయం, ఆ కోపం. నేహా నవ్వుతూ తల ఊపింది. ఇది కేవలం ఒక భవనం కాదు, ఒక పాఠం. సమయం గడిచిపోతుంది. నేహా కథ ఇప్పుడు పుస్తకమైంది. అండకవర్, ఒక ఐపీఎస్ యాత్ర. పాఠశాల లైబ్రరీల్లో పిల్లలు చదువుతారు, అమ్మాయిలు ప్రేరణ పొందుతారు. చాలామంది పోలీసులు జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కొత్త బుక్ లాంచ్ జరిగింది. అక్కడ చాలా పాత బాధితులు వచ్చారు. ఇప్పుడు వారు బలమైన ఆత్మవిశ్వాసం ఉన్న స్త్రీలు. ఒకరంది, మ్యామ్, మీరు మమ్మల్ని కేవలం కాపాడలేదు, జీవితం జీవించడం నేర్పారు. కానీ జీవితం ఆగదు. ఒకరోజు నేహా వద్దకు కొత్త కేసు వచ్చింది. ఈసారి సైబర్ క్రైమ్, ఆన్లైన్ గ్రూమింగ్. అమ్మాయిలు సోషల్ మీడియాలో ఉచ్చులో పడుతున్నారు. ఫేక్ ప్రొఫైల్సు, పెద్ద ఆఫర్లు, తర్వాత బ్లాక్మెయిల్. నేహా మళ్లీ బేష్ మార్చింది. ఈసారి ఒక కాలేజ్ విద్యార్థిని ఆన్లైన్ ప్రొఫైల్. చాటింగ్ మొదలుపెట్టింది, ఉచ్చువేసింది, మరియు పట్టుకుంది ఒక పూర్తి సైబర్ ర్యాకెట్. పద్ధతి మారింది, కానీ నేరం అదే. నేహాకు తెలుసు, నేరస్తులు కొత్త కొత్త మార్గాలు వెతుకుతారు, కానీ న్యాయబృందం కూడా వెనుకబడదు. సంవత్సరాల తర్వాత నేహా సీనియర్ పొజిషన్కు చేరుకుంది. ఇప్పుడామె యువ అధికారులకు మార్గదర్శకంగా ఉంది. ఒక కొత్త మహిళా అధికారిని ఆమె వద్దకు వచ్చింది. పేరు ప్రియా. అదే ప్రియా ఒకప్పుడు హాస్టల్లో ఆమె గదిలో ఉండేది. ప్రియా పోలీసులు జాయిన్ అయింది. మ్యామ్, మీ వల్ల నేనిక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను కూడా అమ్మాయిలను కాపాడాలనుకుంటున్నాను. నేహా ఆమెను గట్టిగా హట్ చేసుకుంది. నువ్వు చేస్తావు ప్రియా, మరియు నాకంటే మెరుగ్గా చేస్తావు. నేహా సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కొంచెం ఓదార్పు కలుగుతుంది. ఆమె కుటుంబం ఎల్లప్పుడూ తోడుగా ఉండేది. అమ్మ అంటుంది, బేటా, ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటావు? నేహా నవ్వుతుంది. అమ్మా, నేను తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు? నేను కూడా ఎవరో బేటీనే కదా. తండ్రి గర్వంగా చూస్తారు, తమ్ముడు చెల్లెళ్ళు ప్రశంసిస్తారు. కాని నేహాకు తెలుసు, నిజమైన కుటుంబం ఆమె కాపాడిన ఆ అమ్మాయిలు. ఈరోజు నేహా పాత అఖ్బార్లు చూస్తే ఆ హెడ్లైన్పై దృష్టి ఆగుతుంది. ఐపీఎస్ ఒంటరిగా మొత్తం ర్యాకెట్ను బహిర్గతం చేసింది. ఆమె నవ్వుతుంది. ఒంటరిగా కాదు, ఆ అమ్మాయిల ధైర్యం, బృందం సహకారం మరియు న్యాయం శక్తి ఉంది.
ఈ కథ కేవలం ఒక హాస్టల్ కథ కాదు, నోరు మూసుకోవడానికి బలవంతం చేయబడిన ప్రతి అమ్మాయి కథ. ఈ కథ నేర్పుతుందే, చీకటి ఎంత లోతైనా ఒక చిన్న మోం దీపం దాన్ని ఓడించగలదు. మరియు నేహ ఈరోజు కూడా ఆ మోం దీపంలాగా మెరుస్తోంది. కొత్త కేసులు, కొత్త సవాళ్లు, కొత్త పోరాటాలు. ఎందుకంటే ఆమెకు యూనిఫాం కేవలం బట్ట కాదు, వాగ్దానం. ఆ కూతుళ్లకు కలలిచ్చిన తల్లిదండ్రుల వాగ్దానం, ఓడిపోని ఆ అమ్మాయిల వాగ్దానం, మరియు సమాజం వాగ్దానం. ఏ అమ్మాయి కూడా ఒంటరిగా పోరాడదు. ఈ కథ ముగియదు. ఇది ముందుకు సాగే, పోరాడే మరియు ఇతరులకు మార్గం సృష్టించే ప్రతి స్త్రీలో కొనసాగుతుంది. నేహా శర్మ కేవలం ఒక పేరు కాదు, ఒక మాదిరి. ధైర్యం ఉంటే ఏ ఉచ్చు అంత బలమైనది కాదు, అది తెగదు. ఏ చీకటి అంత గాఢమైనది కాదు, అది కాంతిని అడ్డుకోలేదు. మిత్రమా, ఈ కథ మనకు గుర్తుచేస్తుంది, మన చుట్టూ కూడా చాలాసార్లు మెరుపు వెనుక చీకటి దాగి ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి, ప్రశ్నలడగండి, మరియు ఏదైనా తప్పు కనిపిస్తే గొంతెత్తండి. ఎందుకంటే నిశ్శబ్దం నేరస్తుడికి శక్తినిస్తుంది మరియు గొంతు న్యాయానికి శక్తినిస్తుంది. ఈ కథ పూర్తిగా కల్పితం, కేవలం ప్రేరణ మరియు జాగృతి కోసం సృష్టించబడింది. ఇందులో చూపించిన పాత్రలు, స్థలాలు మరియు సంఘటనలు వాస్తవికత నుండి ప్రేరణ పొంది ఉండవచ్చు, కానీ పూర్తిగా కల్పితం. ఏ వాస్తవ వ్యక్తి లేదా సంఘటనతో దీనికి సంబంధం లేదు. మీకు ఈ కథ నచ్చినట్టయితే మీ చుట్టూ ఉన్న అమ్మాయిలతో షేర్ చేయండి. తద్వారా మనమందరం కలిసి ఒక సురక్షిత సమాజాన్ని నిర్మించగలం. ధన్యవాదాలు.